శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రధానంగా నా మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని కామెంటర్ల రూపంగాను, అలాగే ప్రత్యేకంగా ఫోన్ల ద్వారాను మీ అభిమానాన్ని తెలియజేసినందుకు, నాకు పరిపూర్తిగా సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుగా అందరి ప్రేక్షకులకి కూడా చాలా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మేడే దగ్గర నుంచి మీకు దిన ఫలితాలను అలాగే మాస ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, అలాగే మరొక ప్రయత్నం ఏంటయ్యా అంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, ఆ విషయాన్ని చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ, పని చేయడమే మహత్తరమైనటువంటి గౌరవము, పని చేసేటటువంటి వారికి హక్కులను పరిరక్షించడము అనేటటువంటి ధ్యేయంగా చేసుకున్నటువంటి అనేక విధానాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే, పని చేసేటటువంటి వారి హక్కులు పరిరక్షించడం అనేటటువంటి మానవతా ధర్మం ఆధారంగా ఏర్పడినటువంటి మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ముందుగా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ మాసంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మేషరాశిలోను, 14వ తేదీ నుంచి వృషభ రాశిలోను, కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, బుధుని యొక్క సంచారం 5వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 6వ తేదీ నుంచి మేషరాశిలోకి, అలాగే 22వ తేదీ నుంచి వృషభ రాశిలోకి మార్పు చేరడం, ఇంకా గురువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 9వ తేదీ నుంచి మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం మారడం, శుక్రుడు మీనరాశిలోనే స్థిరంగా ఉండడం, శని యొక్క సంచారం మీనరాశిలోనే ఉండడం, అలాగే రాహు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 16వ తేదీ నుంచి కుంభరాశిలోకి మారడం, కేతువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కన్యారాశి యందు, ఇక 16వ తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 8 గ్రహాలను సంచారాన్ని ఆధారం చేసుకుని మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు 3 గ్రహాలని ఆధారం చేసుకుని 4 గ్రహాలని చెప్పేటటువంటి పరిపాటి ఉంది కనుక ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ముందుగా తెలియజేయడం జరిగింది. ఈ నెల గ్రహస్థితి ఆధారంగా, మే నెల గ్రహస్థితి ఆధారంగా ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. ఈ మాసంలో ధనస్సు రాశి వారికి సామాన్యమైనటువంటి అనుకూలత అని చెప్పుకోవచ్చు. ఒక సృజనాత్మకమైనటువంటి ధోరణితోటి, ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, సంబంధ బాంధవ్యాల గురించి విలువ ఇస్తూ వారి గురించి ఎక్కువగా ఆలోచించేటటువంటి విధి విధానాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాన్ని కూడా లెక్క చేయకుండా ఎదుటి వారి గురించి ఆలోచించేటటువంటి దాని వలన కొద్దిగా ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగంలో మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో కుటుంబాన్ని, ఆరోగ్యపరమైనటువంటి విషయాన్ని కూడా అశ్రద్ధ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ఏది ఎవరికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి విషయం నిమిత్తంగా కొంత జాగ్రత్త అనేటటువంటిది చాలా అవసరం అనేటటువంటిది గ్రహించండి. ప్రధానంగా రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా ఈ మేషరాశిలో పంచమ స్థానంలో సంచరించడం వలన విద్యపరంగాను, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగాను, అలాగే ప్రేమ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగాను ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి అవకాశం, ఉత్సుకతని, ఉత్సాహాన్ని కలిగించేటటువంటి విధానాల్లోనూ ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వారి యొక్క అభివృద్ధి గురించి, ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవడం గురించి ఎక్కువగా ఆలోచించడం, అలాగే వారి యొక్క భవిష్యత్తు గురించి ఒక కార్యాచరణ చేసుకోవడం జరుగుతుంది. ప్రేమికుల మధ్యన భేదాభిప్రాయాలు తొలగి అనుకూలతలు ఏర్పడి ఒకరిపై ఒకరికి మమేకమైనటువంటి స్థితి అనేటటువంటిది కలుగుతుంది అనడంలో అతిశయోక్తి మాటలు లేవు.
అయితే 14వ తేదీ దగ్గర నుంచి వృషభ రాశిలోకి షష్ఠ స్థానంలోకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం మారుతుందో పోటీతత్వం అనేటటువంటిది కలగడం, పోటీ పడుతూ ఓటమిని అంగీకరించలేని విధానంలో అవకాశాల గురించి ఎదురు చూడడం, శత్రువులపై గెలిచే అవకాశాలు అందిపుచ్చుకోవడం, తద్వారా ఆరోగ్యాన్ని అలాగే అనుకోని విధానాల్లో ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటిది కనిపిస్తుంది. కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరం ఆవశ్యకత కూడా అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కర్కాటక రాశి అష్టమ స్థానంలో కుజుడు సంచరించడం వలన ఆర్థికపరమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు, అనూహ్యమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఖర్చులు, ఆర్థిక వ్యయాలు, రావలసినటువంటి డబ్బు రాకపోవడం, ఇవ్వవలసినటువంటి వారి దగ్గర నుంచి ఒత్తిడి పెరిగిపోవడం, మానసిక ఒత్తిడి కలిగించడం, నెమ్మదిగా ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దామా అంటే అది అవుతుందా అవ్వదా అనేటటువంటి అనుమానమైనటువంటి పరిస్థితులు, అనూహ్యమైనటువంటి మార్పులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి దృక్పథంలో మీ యొక్క వ్యవస్థ అనేటటువంటిది కనిపిస్తుంది. బుధుడు యొక్క సంచారం 5వ తేదీ వరకు కూడా మీనరాశిలో చతుర్థ స్థానంలో సంచరించడం వలన కుటుంబపరమైనటువంటి అంశాల్లో కానీ లేదా మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ విషయాల్లో కానీ మీ ఉద్యోగపరమైనటువంటి తల్లికి సంబంధించినటువంటి బంధువులు కానీ తల్లికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ కొద్దిగా స్పష్టమైనటువంటి నిర్ణయాలను తీసుకోలేక ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు, ప్రతిదానికి 1కి 10 ఆలోచన విధానం, తల్లి వైపు బంధువర్గాల నుంచి కొంత ఒత్తిడి అనేటటువంటిది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6వ తేదీ నుంచి పంచమ స్థానంలోకి మేషరాశిలోకి ఎప్పుడైతే బుధుని యొక్క సంచారం మారుతుందో విద్య మీద అలాగే సాహిత్యం మీద రచనా సరళ మీద మెరుగైనటువంటి విధానాల్లో ఆలోచన విధానం పెరుగుతుంది. మంచి ఆలోచన విధానంతో మంచి వ్యాకరణ పండితుల కింద తయారయ్యేటటువంటి అవకాశాలు, వ్యాకరణానికి అంటే ఒక స్క్రిప్ట్ రైటింగ్ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళలో కానీ లేదు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదైనా మీరు రాసేటటువంటి ఫైల్స్కి సంబంధించినటువంటి లేదా మీరు అందించేటటువంటి విధానాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి శైలిని మీరు పెంపొందించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 22వ తేదీ వృషభ రాశిలోకి షష్ఠ స్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు యొక్క సంచారం మారుతుందో అక్కడ నుంచి కొద్దిగా ఆరోగ్య విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావడం, కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి దానికి బుధుడు యొక్క సంచారం ఏర్పడుతుంది. అయితే బుధుని యొక్క సంచారం 8వ తేదీ వరకు షష్ఠ స్థానంలో ఉండడం వలన ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉన్నటువంటి సమస్యలు, వాటికి పరిష్కారానికి మార్గాలు అనేటటువంటివి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితిగా వస్తాయి. అన్ని విధాల అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే 9వ తేదీ దగ్గర నుంచి మిథున రాశిలోకి ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి గురుని యొక్క సంచారం మారుతుందో దాంపత్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మంచి శుభ పరిణామాలు అనేటటువంటి జరుగుతాయి. భార్యాభర్తల మధ్యన ఎడబాటు తగ్గుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వాములు విడిపోయినా లేకపోతే వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏదైనా చికాకులు పడినా ఆ భాగస్వామ్య పటిష్టత అనేటటువంటిది ఏర్పడడానికి కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. అన్ని విధాలా ఉండేటటువంటి సమస్యలు దూరం అవుతాయని చెప్పుకోవచ్చు. కొత్త ఒప్పందాలతోటి, మంచి పరిచయాలతోటి, మంచి ఆలోచన విధానంతో వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లేదా దాంపత్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా కానీ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు సాధ్యమైనంత వరకు కనిపిస్తున్నాయి. శుక్రుడు యొక్క సంచారం, శని యొక్క సంచారం, రాహు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీనరాశిలో చతుర్థ స్థానంలో ఉండడం వలన కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంత తక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అనేటటువంటిది మీకే అనిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో ఏ విధంగానూ కూడా శాంతి అనేటటువంటిది లేకపోవడం, నెమ్మదిగా స్పందించేటటువంటి దానికి కూడా గట్టిగా అరిచేటటువంటి విధానంలో ఉండడం, మానసిక స్థితి సరైనటువంటి విధానంలో ఉండకపోవడం, మానసికంగా సుఖాన్ని ఇచ్చేటటువంటి సూచనలు శుక్రుడు యొక్క ప్రభావం వలన కొంతవరకు ఉన్నప్పటికీ ఇదో రకమైనటువంటి సమస్య ఆలోచన విధానం పరిపరి విధాలుగా తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహు యొక్క సంచారం, కేతువు యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా ఒక విధమైనటువంటి ద్వితీయ స్థానంలోను అష్టమ స్థానంలోను ఉంటే ఇప్పుడు రాహు యొక్క సంచారం కుంభంలో తృతీయ స్థానంలోను, కేతువు యొక్క సంచారం సింహంలోకి ఉండేటటువంటి భాగ్యస్థానం అంటే నవమ స్థానంలోనూ సంచరించడం వలన ప్రతి విషయంలోనూ కూడా ఇప్పటిదాకా మీరు పిరికిగా బేలవంగా ఉండేటటువంటి పరిస్థితుల నుంచి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితికి రావడం, దూర ప్రయాణాల వలన
వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీ వ్యావహారిక శైలి పరంగా కానీ ప్రయాణాల వలన కొంత విశేషమైనటువంటి ప్రయోజనదాయకమైనటువంటి స్థితిని కలుగుతుంది. కేతువు యొక్క సంచారం సింహరాశిలో భాగ్యస్థానంలో ఉండడం వలన దైవానుగ్రహం, విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం, ఉన్నతమైనటువంటి విద్యా యోగం పొందడం, ఇంకా కొత్త రకమైనటువంటి టెక్నాలజీ పరమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి అని, దాని ద్వారా ముందుకు వెళ్ళి ఉన్నతిని సాధించాలి అనేటటువంటి దృఢమైనటువంటి దృక్పథంతో ముందుకు సాగడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రధానంగా 9వ తేదీ వరకు కూడా, 9వ తేదీ తర్వాత గురుడు యొక్క ప్రభావం వలన మీకు సంబంధించేటటువంటి విధానాల్లో, సంబంధ బాంధవ్యాల్లో నూతన పరిచయాలు, నూతన అభివృద్ధి జరుగుతుంది. శారీరకంగాను మానసికంగాను ఒత్తిడి అనేటటువంటిది తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. న్యాయపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, కోర్టుపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఏమైనా సమస్యలున్నా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏదైనా చికాకులు కలుగుతున్నా, అధికార సంబంధిత విషయాల్లో పరిపూర్తిగా న్యాయపరమైనటువంటి లాభాన్ని మీరు పొందుతారు అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి మాటలు లేవు. విద్యార్థులకు మంచి సమయంగాను, మంచి అనుకూలమైనటువంటి పరిస్థితిగాను ఉంటుంది. వృత్తిపరంగా కానీ, మీ యొక్క లైఫ్ స్టైల్ విధానంలో కానీ మంచి మార్పులు వచ్చేటటువంటి అవకాశం, ఆ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటటువంటి స్థితి ఈశ్వరానుగ్రహం వలన పరిపూర్తిగా మీరు పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మాసంలో మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామరక్ష కవచాన్ని, స్తోత్రాన్ని పారాయణ చేయడం, లేదా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇంకా విశేషమైనటువంటిది రామ దేవాలయాన్ని దర్శించుకోవడం, సుదర్శన దేవాలయం కానీ, సుదర్శనుడు లక్ష్మీ నరసింహ సంబంధమైనటువంటి హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని వివరాలు పొందడానికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహస్థితుల ప్రకారంగా ఇది మరింత విశేషమైనటువంటి విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నానికి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోగలరు అని, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ప్రతి వారికి కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం నిరంతరం వృద్ధి చెందాలి అని, పరిపూర్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం ప్రతివారు గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.